మిత్రులకు నమస్కారం. మిత్రులారా, అనుకున్నట్టుగానే ఎన్నికలు అయిపోయాయి. వాళ్ళు ఎన్ని కుట్రలు పనినా సరే గెలవలేకపోయారు. ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఈ వీడియో మీ ముందుకు వచ్చే సమయానికి మంత్రివర్గాలు కూడా ఎలాంటి అయిపోయే ఉండవచ్చు. ఎవరు గమనించిన విషయాల మీద వారు తమ అనాలిసిస్ను చెబుతున్నారు. అలాగే ఈ కంపారిజన్ కూడా నా దృష్టికి వచ్చింది. మ్యాటర్ ఏంటి అంటే 1994 నుంచి 2004 వరకు వాజ్పేయి గారు పూర్తిగా 5 సంవత్సరాలు పాలించారు. 2004 మేలో ఎన్నికలకు వెళ్ళారు. అదేవిధంగా మోడీ గారు 10 సంవత్సరాలు పూర్తిగా పాలించి 2024 మేలో ఎన్నికలకు వెళ్ళారు. డిఫరెన్స్ ఖచ్చితంగా 20 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాల గ్యాప్లో జరిగిన ఈ 2 ఎన్నికలలో గెలుపు ఓటములు తప్పితే అనేక విషయాలలో సిమిలియారిటీస్ ఉన్నాయి. అవి చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ముందు ఒక్కసారి అవి చూద్దాం. ఏదో ఫ్లోలో అనేక సిమిలియారిటీస్ అన్నాను కానీ మొత్తం 14, ఒక్కొక్కటి చూద్దాము. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే 1999లో గెలిచిన 92 సీట్లను బీజేపీ 2004లో కోల్పోయింది. ఈ ఎన్నికలలో చూసుకుంటే 2019లో బీజేపీ గెలిచిన 303 సీట్లలో 92 సీట్లు కోల్పోయింది. అంటే 2004లోను 2024లో కూడా బీజేపీ 92 సీట్లు చొప్పున కోల్పోయింది. ఇది మొదటి సిమిలియారిటీ. వాజ్పేయి గారు యూపీలో 19 సీట్లు కోల్పోయారు. ఎస్పీ 38 సీట్లతో యూపీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అదేవిధంగా మోడీ గారు 30 సీట్లు యూపీలో కోల్పోతే 37 సీట్లతో ఎస్పీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 2024లో కూడా నిలబడ్డది. అంటే 2004లో 38 సీట్లతో ఎస్పీ యూపీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే ఇప్పుడు 37 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీ. బీజేపీ ప్రధాని అభ్యర్థి పోటీ చేస్తున్న గుజరాత్లో 26కి కేవలం 14 సీట్లే బీజేపీకి వచ్చాయి. అదేవిధంగా 2024లో కూడా తమ రాష్ట్రం నుంచి ప్రధాని అభ్యర్థిని పంపిస్తున్న ఉత్తరప్రదేశ్లో 75 సీట్లకి కేవలం 33 సీట్లు మాత్రమే వచ్చాయి. 2004, 2024 రెండుసార్లు కూడా 100% ముస్లిం కన్సల్టేషన్ జరిగింది. 2004లో దానికి కారణం ఏంటంటే 2002లో జరిగిన గుజరాత్ మారణకాండ. 2024లో అయితే రామాలయ నిర్మాణము మరియు జార్జ్ సోరోస్ డబ్బులు, చైనా ఏఏ సహకారంతో ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు. 2004లోను 2024లో కూడా ఎగ్జిట్ పోల్స్ అనేవి బీజేపీ విజయం తథ్యం అని చాలా గట్టిగా చెప్పేసినాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీని కాదని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ యూపీఏను అన్ని పార్టీలను కలిపి కలగోర గంపగా ఏర్పరుచుకుంది. అదేవిధంగా 2024లో కాంగ్రెస్ పార్టీ ఇండీ కూటమిని తయారు చేసుకుంది. 2004లోను 2024లో కూడా వెస్ట్ బెంగాల్లో బీజేపీ 1/2 సీట్లు కోల్పోయి కొంచెంచుకుపోయింది. ఒరిస్సా విషయానికి వస్తే ఎన్డీఏ 2004లో 21కి 18 సీట్లు గెలుచుకుంది. 2024లో 21కి 20 సీట్లు గెలుచుకుంది. 2004, 2024 2 ఎలక్షన్ల సమయంలో కూడా కర్ణాటకలో కాంగ్రెస్ చాలా బలమైన పార్టీగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో 2004లో బీజేపీ 18 సీట్లు, జేడీఎస్ 2 సీట్లు గెలుచుకుంటే 2024కి ఒకే ఒక్క సీటు తేడా బీజేపీ 17, జేడీఎస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. 2004లో బీజేపీ అరుణాచల్ ప్రదేశ్, అండమానుల్లో తొలి అడుగు వేసింది. అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లను తుడిచిపెట్టేసింది. 2024లో బీజేపీ అలాగే ఒడిశా, తెలంగాణలలో బలపడి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లను తుడిచిపెట్టేసింది. 2004లో ఎన్డీఏకి కేరళ నుంచి తొలి ఎంపీ పీసీ థామస్ గెలిచారు. 2024లో బీజేపీ సొంత ఎంపీ సురేష్ గోపి గెలిచారు. అప్పుడు ఇప్పుడు 2 సార్లు కూడా తమిళనాడులో బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది. అప్పుడు ఇప్పుడు 2 సార్లు కూడా డిఎంకే కూటమి 40 సీట్లు గెలుచుకుంది. మరి 2004, 2024 రిజల్ట్స్లో ఇంత దగ్గరి పోలికలు ఉంటే మరి అప్పుడు వాజ్పేయి గారు ఓడిపోతే ఇప్పుడు మోడీ గారు ఎట్లా గెలిచారు? ఈ ప్రశ్న ఖచ్చితంగా ఉద్భవిస్తుంది. తేడా ఏమిటి అంటే అప్పుడు ఎన్డీఏ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో 42కి కేవలం 5 సీట్లు, అవిభాజ్య బీహార్లో 54కు 12 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అదే 2024లో
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో 42కు 29, అవిభాజ్య బీహార్లో 54కు 39 గెలుచుకుంది. అంటే ఎన్డీఏ కూటమిలోని ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల సభ్యులు అదనంగా గెలుచుకున్న 41 సీట్లు ఈ తేడాను కల్పించాయి. ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్, అవిభాజ్య బీహార్ నుంచి వచ్చిన 68 సీట్లలో విభజిత ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 21 సీట్లకు పూర్తి క్రెడిట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. బీజేపీ నాయకత్వం ఎంత వ్యతిరేకతను చూపించినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు పదే ఢిల్లీ వెళ్ళి అక్కడి నాయకత్వాన్ని పదే కలిసి తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్డీఏలో సభ్యులు అయ్యేలా చేశారు. ఆయనే ఆ పని చేసి ఉండకపోతే గనక ఈరోజు పరిస్థితి ఇంకోలా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్ ఈ 4 రాష్ట్రాలలో బీజేపీ పట్ల మోడీ గారు ప్రజలలో తీసుకొచ్చిన పాజిటివ్నెస్ ఎంతో ఉపయోగపడింది. దేశము, ధర్మము ఈ రెండిటికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అన్న విషయాన్ని ఈ 10 సంవత్సరాలలో మోడీ గారు దేశవ్యాప్తంగా ఒక అవగాహన కల్పించారు. ఆ విధంగా ఆయన కల్పించిన ఆ అవగాహన వలన దేశవ్యాప్తంగా హిందువులలో ఒక కదలిక వచ్చింది. లిటరల్గా చూసుకుంటే బీజేపీకి ఏమాత్రం బేస్ లేని ఆంధ్రప్రదేశ్లో చాలామంది హిందువులు మనం బీజేపీకి ఓటేసే అవకాశం లేదు, ఉంటే బాగుండు, మనం కూడా బీజేపీకి ఓటేసి మోడీ గారిని గెలిపించుకుందుము అనే ఆలోచనలో ఉన్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఏర్పడ్డ కూటమికి అందరూ హ్యాపీగా ఓటేశారు. మనం ఓటేసేది గ్లాసుకా, సైకిల్కా, పువ్వుకా అని ఆలోచించలేదు. ఈ 3 వాటిల్లో ఏ బొమ్మ మీద గుద్దినా సరే అది డైరెక్ట్గా మోడీ గారికే వెళ్ళిపోతుంది అన్న విషయం తెలుసు. కాబట్టి మీరు ప్రశ్న వెయ్యొచ్చు, నువ్వేమో ఆ మార్పు దేశవ్యాప్తంగా మోడీ గారు తీసుకొచ్చారు అంటున్నావు, మరి రిజల్ట్ మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే కనిపించింది అని చెప్తున్నావు ఏమిటి అని అడగచ్చు. ఏం కాదు, మోడీ గారు హిందువులలో అటువంటి మార్పు తీసుకొచ్చి ఉండకపోతే గనక రిజల్ట్స్ ఇంకా దారుణంగా ఉండేవి. అయ్యిందయ్యా కూటమికి మరిన్ని సీట్లు వచ్చి ఉండేవి దేశవ్యాప్తంగా. దాంతో రాహుల్ గాంధీ గారు ఈ పార్టీకి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసి హిందువుల మీద ఉన్న ద్వేషంతో ఈ పార్టీకి హిందూ వ్యతిరేక చట్టం, అదేనండి మత ఘర్షణల వ్యతిరేక చట్టం ఏదో ఉంది కదా, దానిని సంతకం పెట్టేసి ఉండేవారు కూడాను. మ్యాటర్ అర్థమైంది కదండి మిత్రులారా. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.